కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం 3 రాసుల గురువు మారుతున్నందుకు మొదట్లో అంటే ఉగాది ముందు నుంచే ఉన్నాడు అక్కడ గురువు. కాకపోతే ఈ యొక్క జూన్ 1వ తేదీ వరకు 12వ స్థానంలో ఉంటాడు. దాని తర్వాత రాశిలోకి వస్తాడు జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు. దాని తర్వాత 2వ స్థానంలో ఉన్నటువంటి స్థానంలోకి గురువు వెళ్తాడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, మీకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే కర్కాటకం వారికి 12లో ఉండగా గురువు అతిచారం ప్రారంభమవుతుంది. కాబట్టి 12వ స్థానం అనేటువంటిది ఖర్చులు, విదేశీ యోగాలు, ఇన్వెస్ట్మెంట్స్ ఈ స్థానం. కాబట్టి విదేశాలకు వెళ్ళడానికి అనుకూలత అయితే లభిస్తుంది ఇక్కడ, అందులో ఎటువంటి సందేహం లేదు కర్కాటకం వారికి. కాకపోతే అనవసరమైన ఖర్చులు ఏమైనా పెడుతున్నామా, తొందరపడి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు సరైనటువంటిది, ఇవి కాస్త చూసుకొని చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం ఏంటంటే ఇక్కడ మీకు గమనించుకున్నట్లయితే ఈ కర్కాటకం వారికి రాశిలో కూడా గురువు వస్తాడు. రాశిలో గురువు రావడం వల్ల కొంత భక్తి చింతన ప్లస్ దాంతోపాటు శని రాహు ఎనర్జీస్తో వస్తున్నాడు కాబట్టి కొంత మోసపోవడము, ఓవర్ స్ట్రెస్ అనేటువంటి కూడా ఇస్తుంటాడు. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా ఏదైనా మోసపోతున్నామో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో కానీ ఇటువంటి విషయాలు. అలాగే 2వ స్థానంలోకి వెళ్తాడు గురువు. మళ్ళా మీకు నవంబర్ డిసెంబర్ మాసాల్లో అక్కడ ఉంటాడు. ఉన్నప్పుడు ఉండి తర్వాత వక్రిస్తాడు అనుకోండి. ఆ సమయంలో ఫైనాన్షియల్ మ్యాటర్స్, కుటుంబ సభ్యుల్లో తండ్రి తరపు వారితో ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, గవర్నమెంట్ మనీ రావాల్సినటువంటిది, ఆరోగ్య సంబంధించినటువంటి ఇటువంటి విషయాల్లో కొంత స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ మీరు నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. 3 రాసులు గురువు మారేటప్పుడు మీరు చూసినట్లయితే పోయిన సంవత్సరం కూడా మారడం వల్లనే మనకి ఈ ఉగాది రాకముందు నుంచే ఏదైతే ఈ యుద్ధాలు కానీ ఇవన్నీ మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, అంతా గందరగోళం ఉంటుంది, గొడవలుగా ఉంటుందని. మనకి శాస్త్రంలో గురువు కనుక 3 రాసులు మారితే యుద్ధాలు రావడము, అది కాకుండా ఇప్పుడు వాయుతత్వ రాసుల్లో వచ్చినందుకు టోర్నడోస్ అంటారు చూడండి, సుడిగాల్లా గిర్రం తిరుగుతూ ఉంటుంది, వాయువు సంబంధించిన. సో వాయు సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఉగాదికి ముందు నుంచే ప్రారంభం అవుతుంది అది. సో ఆ వాయు సంబంధించినటువంటివి మొత్తం ఒక సుడిగాలులా తిరగడం లాంటివి జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పటి వరకు? ఈ జూన్ 1వ తేదీ వరకు మిథున రాశిలో గురువు ఉన్నంతకాలం. మిథున నుంచి ఎప్పుడైతే కర్కాటకంలోకి వెళ్తాడో ఇక్కడ ఏంటంటే మీరు గమనిస్తే ఇక్కడ సముద్రంలో జరిగేటువంటి కొన్ని ఆటుపోట్లు కానివ్వండి, వాటర్ రిలేటెడ్ మూలంగా, వర్షపాత సంబంధంగా ఇట్లాంటివన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇక దాని తర్వాత గమనించుకున్నట్లయితే సింహరాశిలో గురు సంచారం, దానికంటే ముందు ఇంకా సింహానికి వెళ్ళకముందు నుంచి కూడా దీని ప్రభావం ఉంటుంది. రాజుల మీద, రాజ్యాల మీద, ఇప్పుడు కాలంలో తీసుకుంటే సీఎంలు, పిఎంలు, ప్రెసిడెంట్లు, వీళ్ళ మీద ఎఫెక్ట్ పడనుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఒకటేనా అంటే ఈసారి మనకి ఈ సంవత్సరం రావడం కూడా, ఈ కొత్త సంవత్సరం కూడా కాలసర్ప యోగంలో వస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ శని రాహుల యొక్క ప్రభావం గురువు మీద ఉన్నందుకు, ఈ సంవత్సరం రాజు గురువైనందుకు, గురువు వాయుతత్వ రాశిని, జలతత్వ రాశిని, అగ్నితత్వ రాశిని, ఈ 3 రాశుల్ని టచ్ చేసుకుంటూ మారుతున్నాడు. కాబట్టి అగ్ని, జల మరియు వాయు సంబంధించినటువంటి ఇబ్బందులు రానున్నాయి. కాబట్టి మీరందరూ కూడా నవగ్రహాల్లో ముఖ్యంగా శని, రాహు, గురువు, కేతు, కుజుడు వీలైతే ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు చండీ వినడము,
చండీ పారాయణం చేయడము ఇవి ఖచ్చితంగా చేయండి. వీటి వల్ల ఏమవుతుందంటే ఈ ప్రకృతి విపత్తుల వల్ల, యుద్ధాల వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో పర్టికులర్గా మనకి గమనించుకున్నట్లయితే ఈ యుద్ధ సంబంధించిందనుకోండి, లేకపోతే ఇవన్నీ పెరుగుతున్నాయని చెప్పుకున్నాం కదా. ఈ 3 రాశులు మారుతున్నందుకు మరొక విషయం ఏంటంటే మిథున రాశిలో ఉన్నప్పుడు ఈ కమ్యూనికేషన్ రంగాలకు సంబంధించిన, ఈ సిగ్నల్స్కి సంబంధించిన ఇటువంటి విషయాల మీద దాని ప్రభావం పడనుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది 3వ ప్రపంచ యుద్ధమే, ఇంక దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనకి శాస్త్రంలో గురువు కనుక 3 రాశులు మారినట్లయితే 7 కోట్ల జీవరాశులకి ఇబ్బంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. 7 కోట్ల జీవరాశులకి. కాబట్టి ఇలాంటి విపత్తులు ఎప్పుడు జరుగుతాయి? పెద్ద పెద్ద తుఫాన్లు రావడం వల్ల, టోర్నడోస్ అంటూ ఉంటారు, మనకి విదేశాల్లో ఎక్కువగా వస్తుంది. అలాంటివి సుడిగాలు తిరిగేటువంటి, అంటే ఒక రకమైనటువంటి టోర్నడోస్, అంటే ఒక గాలి గిర్రం తిరుగుతూ రాన్నింటిని ఎత్తుకుపోయి తిప్పేస్తుంటుంది. మీరు యూట్యూబ్లో కొట్టండి, వస్తుంది టోర్నడోస్. ఎందుకంటే వాయురాశుల్లో ఈ ప్రభావం ఉన్నందుకు, వాయుతత్వ రాశుల్లో గురువు యొక్క ప్రభావం ఉన్నందుకు, గురువు యొక్క రాశులు మారినందుకు. కాబట్టి ఈ గురు రాశుల్లో ఉన్నంతసేపు కూడా ఏంటంటే మీకు కాస్త ఎవరితోనే ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. చిన్న చిన్న విషయాలకు కూడా మిస్కమ్యూనికేషన్స్ అవుతూ ఉంటాయి సామాన్య ప్రజలకి. అలాగే కాస్త ఫ్లైట్ల మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా సామాన్య ప్రజలు ఈ యొక్క జూన్ 1వ తేదీ వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు వాటర్ మీద వెళ్ళేవి, లేకపోతే వాహన సంబంధించిన వాటి మీద మీరు గమనిస్తే లాస్ట్ ఇయర్ కూడా మనకి అతిచారంలో గురువు ఎప్పుడైతే మిథునం నుంచి కర్కాటకం, వృషభం నుంచి మిథునం నుంచి కర్కాటకంలోకి ఎంటర్ అవ్వగానే విపరీతమైన యాక్సిడెంట్స్ అయ్యాయి. మీరు గుర్తుపెట్టుకోండి, చాలా యాక్సిడెంట్స్ విపరీతంగా అయ్యాయి. ఏమిటిది? తెల్లవారితే లేస్తే చాలు, యూట్యూబ్ ఓపెన్ చేసినా, పేపర్ ఓపెన్ చేసినా సరే ఎప్పుడు యాక్సిడెంట్సే ఉన్నాయి. కాబట్టి జూన్ 2 నుంచి అందరూ కూడా ఈ యొక్క అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ సింహరాశిని కూడా టచ్ చేస్తున్నాడో గురువు యొక్క స్వరూపాలు మారాయి. కాబట్టి మనం ఇందాక చెప్పినట్టుగా నాయకులు, అలాగే కొంతమందికి వాళ్ళ హార్ట్ రిలేటెడ్ సంబంధించినవి, అంటే బీపీస్ అవి ఎక్కువగా ఉండే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి. అటువంటి వారు ఖచ్చితంగా ఈ సింహరాశిలో, అంటే ఆల్మోస్ట్ నవంబర్ నుంచి, అక్టోబర్ నుంచి దాని ప్రభావం ఉంటుంది. అక్టోబర్ నుంచి మరలా నవంబర్, డిసెంబర్ ఆ మాసాల్లో కూడా కొంత హెల్త్ పరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ దీని యొక్క ప్రభావం ఈ ఒక్కరోజుతో పోదు, సంవత్సరం 3 నెలలు ఉంటుంది. దీని మూలంగా ఎప్పుడైతే అగ్ని, వాయువు, జలము, అగ్ని ఈ 3 సంబంధంగా ఎప్పుడైతే ఇదవుతుందో ఇది 3 రాశులు మారుతున్నందుకు ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. కాబట్టి సామాన్య ప్రజలు ఇబ్బంది కలగకుండా ఉండాలి. కాబట్టి మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.